ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సాధారణంగా మనందరికీ అంటే సింహభాగం అందరికీ అనడానికి లేదు. ఉగాది అంటే కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఆ రోజుని ఉగాది పచ్చడి తినాలి, పంచాంగ శ్రవణం వినాలి. ఇవి 2 మామూలుగా మనకు తెలుసున్నవి. అవి నిజం కూడా. ముఖ్యంగా దీనికి ఆ రోజు చేయాల్సిన కార్యక్రమాలు ఇవే. అయితే అసలు ఉగాది ప్రాశస్త్యం గురించి చెప్పుకోవాలంటే గనక, ఈ చైత్రశుద్ధ పాడ్యమి నాడే మత్స్యావతారం జరిగిందని మనకి పెద్దలు చెప్తారు. అలాగే వేదాలని అంటే జ్ఞానం, వేదం అంటే జ్ఞానం కదా! బ్రహ్మకు అందజేసిన పవిత్రమైన రోజు కూడా ఈ రోజే అని కూడా మనకి పెద్దల ద్వారా తెలుస్తుంది. ఇంకా చెప్పుకోవాలంటే గనక ఈ చైత్ర మాసాన్ని అలాగే వసంత ఋతువుని కూడా మధుమాసము అని అంటారన్నమాట. అంటే మన్యంతే విశేషేణ జానంతి యస్మిన్, దేని నుండి విశేషంగా తెలుసుకుంటూ ఉంటామో దానినే మధుమాసము అంటామన్నమాట. ఈ ఈ సమయం మనకి చాలా విషయాలను తెలియజేస్తుంది. తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందని దీన్ని మధుమాసంగా చెప్పబడుతోందన్నమాట. అలాగే ప్రతి సంవత్సరానికి పేరు ఉంది. మనకి 60 సంవత్సరాలున్నాయి. అందులో ఏ సంవత్సరానికి, ఆ సంవత్సరానికి దానికి విశేషం. అలాగే దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకోవడం మనకు అవసరం. ఈసారి వచ్చే రేపు మొదలయ్యే సంవత్సరం పేరు విశ్వావసు సంవత్సరం. విశ్వేషాం వసు యస్మాత్ అంటే ఎవరి నుండి ఈ విశ్వానికి సంపద వస్తుందో ఆ భగవంతుడిని విశ్వావసు అని అంటారు. అలాగే విశ్వం వాసయతి విశ్వావసు అంటే విశ్వమునకు నివాసమును కల్పించిన వాడు. అదే రకంగా విశ్వానికి ఉనికిని ఎవరైతే ఇస్తున్నారో, నిలబడుతున్నాడో ఆ భగవంతుడి పేరే విశ్వావసు అని చెప్పబడుతుంది అన్నమాట. ఇంకా చెప్పుకోవాలంటే కనుక చైత్రశుద్ధ పాడ్యమి నాడే సృష్టి మొదలైందని కూడా పెద్దలు చెప్తారు మనకి. అందుగురించే ఆ రోజు మనకి యుగాది లేదా ఉగాదిగా మనం వ్యవహరిస్తాం. ఇంకా ఆ రోజు మనం చెయ్యాల్సిన కార్యక్రమాలేమిటి? ఒక్క ఉగాది పచ్చడి తినడం, లేదంటే పంచాంగం విని అందులో మనకి ఈ సంవత్సరం లాభ నష్టాలు బేరీజు వేసుకోవడమా? రాజ్యపూజ్యం అవమానాలున్నాయని. ఇంకా ఏం చేయాలి? చాలామంది తెలీదు కాబట్టి పెద్దలు తెలిసిన వారికి తెలిసి ఉంటుంది. తెలియని వారికి తెలుస్తుందన్న ఆ ఉద్దేశంతో నేను తెలుసుకొని చెప్పే ప్రయత్నం మాత్రమే ఇది. ఆ రోజున కూడా అంటే ఆ రోజుననే కాదు ప్రతిరోజు కూడా ప్రాతకాలమే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. కానీ ఈరోజు విశేషంగా చేయాల్సిందేంటంటే తైలాభ్యంగన స్నానం. తైలాభ్యంగ స్నానం అంటే నువ్వుల నూనెతో చక్కగా ఒళ్ళోకి నూనె పట్టించుకొని, నలుగు పెట్టుకొని చక్కగా చేసేది తైలాభ్యంగ స్నానం. కనీసం ఒక పక్షానికి చేయాలని మనకి శాస్త్రము, అలాగే ఆయుర్వేదం కూడా చెబుతోంది. కానీ ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో అది అయ్యే పని కాదు కాబట్టి, కనీసం ఉగాది నాడు, అలాగే దీపావళి సమయంలో నరక చతుర్దశి నాడు ఈ తైలాభ్యంగ స్నానం చేయమని చెప్పేసి మనకి పెద్దలు సూచిస్తున్నారన్నమాట. మిగతా రోజుల్లో కుదరకపోయినా కనీసం మనకి కొత్త సంవత్సరం మొదలయ్యే రోజు ఏదైతే ఉందో ఆ రోజు నాడు ఆ ఆరంభాన్ని శుచిగా, శుభ్రంగా, ఆరోగ్యంగా ప్రారంభించాలన్నది దీని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం. ఏ అభ్యంగన స్నానం అయిన తర్వాత ఏం చేయాలి? తర్వాత మన ఇళ్లల్లో గడపలకి ఇప్పుడు ఎవరి గడపలు లేవు. కనీసం సింహద్వారంగా ఉన్న గడపకైనా అది ఆగిది ఉంటుంది కాబట్టి, గడపకి పసుపు, కుంకాలు అద్ది గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. అంటే ముందు రోజు రాత్రి కట్టేసుకొని పడుకోవచ్చు, పొద్దున అలా కాకుండా అభ్యంగ స్నానం అయిన తర్వాత మాత్రమే మామిడి తోరణాలు కట్టుకోవాలి. ఇంక తర్వాత సందేహం ఏంటంటే, ఆ రోజు ఏ దైవాన్ని పూజించాలి? అంటే ప్రతి పండక్కి ఆయా దేవతలకి మనం పూజించుకుంటాం. కానీ ఉగాదికి నిర్దిష్టంగా ఈ దేవతని పూజ చేయాలని ఎక్కడ చెప్పలేదు కదండీ! అన్న సందేహం రావచ్చు. దానికి ఉగాది రోజున మనకి కాలమే దైవం. కాలాన్ని గురించి చెప్పుకోవాలంటే గనక మనకి చాలా తరగతుల్లో చెప్పుకోవాలి. ఎందుకంటే అది చాలా పెద్ద సబ్జెక్ట్ అది. సరే ఇప్పుడు క్లుప్తంగా మనం ఏంటంటే
ఆ రోజుని మనం ఉగాది నాడు కాలమే దైవం కాబట్టి మనకిష్టమైన ఆ కాలపురుషుడిని తలుచుకుని పూజించుకోవాలి. మన ఇష్టదైవాన్ని కాలపురుషుడిని ఆహ్, ద మనం ఒకసారి మననం చేసుకొని, తలుచుకుని పూజ చేసుకోవాలి. ఆ పూజ ఎవరు చేసుకోవాలయ్యా అంటే, మీ ఇష్టదేవత అనుకోవచ్చు. లేదంటే స్థితికారుడు విష్ణుమూర్తి ఆయన చేసుకోవచ్చు. లేదంటే లయకారుడు శివుడు. లేదంటే ప్రకృతికి చలనాన్ని అందించే అమ్మవారిని ధ్యానించినా పర్వాలేదు మనకి. అది ఎవరిని పూజించుకోవాలన్నది అది మన 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 మానసిక ఏమంటారు ఆనందాన్ని ఏదైతే కలగజేస్తుందో ఇష్టదైవాన్ని మీకు తోచిన వాళ్ళు ఎవరైనా ఒకటే. ఏ దేవత అయినా మీ ఇష్టదేవత అని పూజించుకోవచ్చు. అలాగే ఇష్టదేవత స్తోత్రాలని ఎందుకంటే విశేష దినాల్లో మనం ఎంత భాగవతారాధన చేస్తే మనకి అంత లాభం చేకూరుతుందని మనకి పెద్దలు చెప్తారు. అందువలన ఏంటంటే మీ ఇష్టదేవతల స్తోత్రాలు అవన్నీ పూజించుకొని తర్వాత ఉగాది పచ్చడిని ఆ దేవతకి నివేదించాలి. అది ఎలా నివేదించి ఎలాగ తినాలన్నది మనం ముందు చెప్పుకుందాము. మామూలుగా ఏమిటంటే, ఈ ఉగాది పచ్చడికి షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడిని చేసుకొని సేవించాలని చెప్తారు. దానికేంటంటే పెద్దలు చాలా 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 అంటే ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారు. ఎందుకంటే ఆహ్, జీవితంలో జీవితం అనేది షడ్రుచులతో కూడినది కాబట్టి, అందులో ఏ రుచైనా మనకి పరిస్థితిని బట్టి తగులుతుంది కాబట్టి, అందువలన మనం అన్నిటిని సమాన దృష్టి చూడాలి. జీవితం ఇలా ఉంటుందని తెలియపరచడానికి సింబాలిక్‌గా ఈ షడ్‌రుచులతో కూడినటువంటి తినాలని, అలాగే ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. ఇవన్నీ గూడా ఔషధ గుణాలున్నవి కాబట్టి తినడం మంచిదని. ఇలాగా పెద్దలు చెప్తారు. ఏది చేసినా గానీ గూడా ఉగాది నాడు సేవించడం అనేది చాలా మనకి ఆహ్, ఆరోగ్యాన్నిచ్చే విషయం. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా చూస్తే ఏమిటంటే జీవితం అనేది సుఖదుఖాలతో కూడిన మిశ్రమం అని. అందుకోసం మనకి రాబోయే రోజుల్లో అన్నిటికి సిద్ధపడాలని సూచనలో భాగంగా ఈ ఉగాది పచ్చడిని మనం తింటాము. అదే రకంగా రాబోయే రోజుల్లో మనకి ఎటువంటి పరిస్థితులు వస్తాయో గమనించుకుందు కోసం, దాని మానసికంగా సంసిద్ధులవ్వడం కోసం పంచాంగ శ్రవణం అనేది వినాలని గూడా ఈరోజు ఒక నియమంగా పెట్టారు. ఈ రాబోయే సంవత్సరం రోజుల్లో మనకి మన గ్రహాల దృష్ట్యా, మన జాతక రీత్యా మనకి ఏ రకంగా ఉండొచ్చు. అలాగే గోచార రీత్యా మొత్తానికి కాలమాన పరిస్థితులు కూడా ఎలా ఉంటాయన్నది ఒక రకమైనటువంటి అవగాహన వస్తుంది. తద్వారా మనం ముందస్తుగా సిద్ధపడి ఉండొచ్చు అన్నది దానికి రెండో కారణం. ఇంకా ఆ రోజుని దేవుణ్ణి ఎలా ఆరాధించాలయ్యా అంటే, ఎంతమంది తెలుసో నాకు తెలీదు కానీ పెద్దవాళ్ళకి తెలుస్తుంది. దవనం అని దొరుకుతుందన్నమాట. దవనం అంటే ఒక సువాసనతో వెదజల్లేటువంటి మరువ అంటాం గదా! మరువాన్ని పోలినదే దవనం. ఆ దవనంతో దేవుణ్ణి ఆరాధించడం, అలాగే ధ్వజారోహణం, ఛత్రచామర వితరణ, అలాగే ప్రసాదాన ప్రారంభం అంటే చలివేంద్రాలు ఏర్పాటు చేయడం లాంటివన్నమాట. ఇవన్నీ చేయాలని జెప్పేసి మనకి ధర్మశాస్త్రం చెప్తుందన్నమాట. ఈ దవనంతో ఎవరికి పూజ చెయ్యాలి అంటే, ఈ సృష్టికర్త అయిన బ్రహ్మని దవనం అంటే మరువం అని చెప్పాను కదా! మరువం లాంటిది ఇది. దవనం చాలా తక్కువ మంది తెలుసు. నాకు తెలుసు మా ఊర్లో ప్రతిరోజు ఇంటికి వచ్చేది దవనం, మరువం 2 కూడా వచ్చేవి. అంటే ఆ కాలాన్ని బట్టి. దవనంతో బ్రహ్మదేవుడిని పూజించాలి. అలాగే ధ్వజారోహణం అంటే ఏమిటి? ధ్వజారోహణం అంటే మనకి ఆ రోజు ఇంటి ముందు ఒక వెదురు కర్రని పాతి, దాన్ని పసుపు, కుంకంతో దానికి అలంకారం చేసి, దానిపైన ఒక రాగి మరిచెంబు లాంటిది పెట్టి, పువ్వులు కట్టి దానికి పసుపు, కుంకాలతో అలంకరించి పైన రాగి చెంబును పెట్టి, దాన్ని పూజ చేయాలి అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. అలా చేస్తే ఎంతో మంచి జరుగుతుందని చెప్పేసి. ధ్వజారోహణం చేయడం వలన మనకున్న దేవతా గణాలన్నిటిని కూడా పూజించిన ఫలితం దక్కుతుందని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తుందన్నమాట. అదే రకంగా ఛత్రచామర వితరణ అని అంటాం. అంటే ఆ రోజున విసనకర్రలు, గొడుగులు ఇలాంటివి శక్తి ఉన్నంత మేరకు పేదవాళ్ళకి అందజేయడం చాలా మంచిదని మనకి శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. ఎందుకంటే ముఖ్యంగా మన దక్షిణ భారతంలో చూసుకుంటే అంటే మాకు కొంచెం సమయం లేట్‌గా మొదలవుతుంది ఉత్తర భారతంలో. ఈ ఎండలు మండిపోయే సమయం ఇది. ఆ రోజున ఈ కాలంలో తోటివారికి సహాయం చేయడం వలన
సహాయం చేయడమే దీని అంతర్ధానంగా మనకి చూడవచ్చు మనం. అదే రకంగా ప్రసాద వితరణం అంటే ఎండని భరించలేక ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి బయట ఎవరైనా ఉండొచ్చు పనుల ద్వారా బయట మామూలుగా తిరిగేవాళ్ళు, లేదంటే కాయకష్టం చేసే వాళ్ళకి ఈ ఎండ తాపం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకేంటంటే చక్కటి మజ్జిగ, ఇతర చల్లని పానీయాలిచ్చి కాస్త దాహార్తిని తీర్చడం ఈ ప్రసాదాన వితరణం అని జెప్పేసి చెప్తారిక్కడ. అలాగే సేద తీరడానికి కొంత వారికి వెసులుబాటుగా ఒకప్పుడు ఊళ్ళల్లోనూ అక్కడ ఏంటంటే చిన్న తాటాకు పందిరి లాంటిది వేసి ఉంచేవారన్నమాట. ఎందుకంటే ఎండలో వెళ్ళేవారు సేద తీరడానికి దానికి. మనకి ఏం చెప్పినా ఇవన్నీ కూడా నలుగురికి ఉపయోగపడేవే మన ధర్మశాస్త్రం ఎప్పుడు చెప్తుంది మనకి మాట. అలాగే శృంగేరి జగద్గురు చెప్తారు. ఏమిటంటే భగవంతుడిని సమీపించడానికి, సమీపంగా వెళ్ళడానికి రెండే 2 మార్గాలు. ఒకటి పరోపకారం, రెండవది ధర్మాచరణ అని. అందులో భాగంగా పరోపకారం ప్రథమ స్థానంలో వస్తుందన్నమాట. అందువల్ల ఏంటంటే ఇలా మనకు తోచిన ఇలాంటి సహాయాలు మనకు ఉన్నంతలో కాసిన మంచినీళ్ళు కుండలో పెట్టడం, నలుగురికి లేదా జీవరాశులకి ఒక చిన్న పళ్ళెంలో పోసి పెట్టడం, ఇవన్నీ ఏంటంటే దానికి మనం కష్టపడక్కర్లేదు. ఇందులో ఎటువంటి వ్యయ ప్రయాసలు లేవు. అలాగే జీవరాశికి, మనుషులకి మనం తోచిన సహాయం చేస్తే అది పుణ్యం అని చెప్పేసి మనకి పెద్దలు చెప్తున్నారు. అది ఈ రోజుని ఉగాది నాడు శుభారంభం చేసుకోవాలని కూడా మనకి శాస్త్రం చెప్తుందన్నమాట. దానివల్ల పుణ్యము, పురుషార్థం చేయడం వల్ల దానివల్ల అందరూ కూడా ఈ ప్రసాదానం అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని చెప్తుంది. మామూలుగా ప్రసాదానం అంటే చలివేంద్రం పెట్టాలన్నది మామూలుగా దానికి ఉన్నటువంటి విషయం. చలివేంద్రాలు పెట్టి దాన్ని నడిపే అంత తీరిక, సమయం, స్తోమత ఇప్పుడు కష్టం కాబట్టి కనీసం ఒక కుండ ఎవరైనా దారిలో వెళ్ళే పాఠశాల వాళ్ళకి దాహార్తిని తీర్చడానికి పెడితే అది కూడా చాలా మంచిదని చెప్పేసి మనకి పెద్దలు సూచిస్తున్నారన్నమాట. అలాగే ఈ చెప్పులును, గొడుగులు ఏంటంటే పాపం పేదరికంలో ఉన్న వాళ్ళు ఈ చెప్పులు కొనుక్కోలేని వాళ్ళు, గొడుగులు కొనుక్కునే వాళ్ళకి మనం తోచినంతలో ఇస్తే వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది. అది కూడా పరోపకారం పుణ్యాన్ని ఇచ్చేదని చెప్పేసి మనకి అదే రకంగా ఇది ప్రత్యేకించి ఏ దైవానికి సంబంధించిన పండుగ కాదు కాబట్టి ఇది గతంలో ఎన్నడూ దర్శించినటువంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళమని కూడా మనకి పెద్దలు చెప్తారు. దీనికి శాస్త్రం చెప్తుంది, పెద్దలు చెప్తారన్నమాట. అదే రకంగా ఉగాది అనేది నూతన సంవత్సరానికి సూచన కాబట్టి ఆ రోజు కొత్త పనులు చేపట్టమని మనకేంటంటే ప్రోత్సహిస్తారు అందరూ కూడా. ఆ రోజున మొదలుపెడితే చక్కగా దిగ్విజయంగా సాగుతుందని కూడా ఒక నమ్మకం అందరికి కూడా. ఇది కాకుండా ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి. మనకి ముఖ్యమైనవన్నీ చెప్పుకున్నాము. ఇంకా అభ్యంగ స్థానం మనకి చెప్పారని చెప్పుకున్నాం కదా! దాని మీద ఇంకొంచెం చెప్పుకుందాం. ఎందుకంటే ఈ తైలాభ్యంగ స్థానం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా దీని అర్థం నువ్వుల నూనెతో ఒంటికి చక్కగా మర్దనా చేసుకొని, నలుగు పెట్టుకొని స్నానం చేయడం. శనగపిండితో నలుగు పెట్టుకొని దానివల్ల ఏమవుతుందంటే మనకి శరీరంలో వ్యర్థాలని బయటకి పంపించేవి నవరంధ్రాలున్నాయి. అందులో మనకి చర్మం చాలా ముఖ్యమైనటువంటి ఆ చర్మంలో ఉండే శివరంధ్రాలన్నీ కూడా ఈ దుమ్ము, ధూళి వల్ల ఏమైతాయంటే ఎక్కువగా పూడుకుపోయి ఉంటాయి మనకి. దానివల్ల ఏంటంటే మన శరీరంలో ఏ రకంగా అయితే కనుక వ్యర్థాలు బయటికి వెళ్ళాలో మన చర్మం ద్వారా అది వెళ్ళే ప్రక్రియ అంత సవ్యంగా సాగదు. అందువల్ల ఏంటంటే ఇలాగా నువ్వుల నూనెతో చక్కగా మర్దనా చేసుకొని కాసేపు నలుగు పెట్టి చేయడం వలన ఆ శ్వేతరంధ్రాలన్నీ కూడా శుభ్రపడతాయి. అప్పుడు ఏంటంటే ఈ శరీరంలో జరిగే ప్రక్రియ మరింత వేగవంతంగా చక్కగా సాగుతుందని చెప్పేసి ఈ అభ్యంగ స్థానం యొక్క ముఖ్య ఉద్దేశం. సాధ్యమైనంత వరకు కనీసం మండలానికి పక్షానికి కనీసం లేదంటే మండలానికైనా చేయాలని చెప్పేసి మనకి చెప్తారు. ముఖ్యంగా పిల్లలకి చాలా అవసరం. ఎదిగే పిల్లలకి కాబట్టి వాళ్ళకి ఇవి చేయడం ద్వారా చక్కగా నరాలు, ఎముకలు బలపడడం, మాటి మాటికి అనారోగ్యాలు రాకుండా కూడా ఈ అభ్యంగ స్థానం అనేది కాపాడుతుందని చెప్పేసి మనకి పెద్దలు చెప్తారు. అందు గురించి ఒకప్పుడు చిన్నపిల్లలు రోజు చేయించేవారు ఇలాగా నెలల పిల్లలకి వాళ్ళకి కూడా. ఇప్పుడు పూర్తిగా మనం మానేసాం. పుట్టినరోజులకి అవన్నీ మా చిన్నప్పుడంతా బాగా సాగేవి. కాలక్రమేణా అవన్నీ మార్పులు వచ్చాయి. అందువల్ల ఏంటంటే చక్కటి శరీర ఛాయ కూడా మెరుగవుతుంది ఈ అభ్యంగ స్నానం చేయడం వల్ల. సో అందువల్ల ఏంటంటే ఒక్క నరక చతుర్దశినాడే కాదు,
ఈ అభ్యంగ స్నానం కనీసం ఉగాది నాడు మన తిథుల ప్రకారం జరుపుకునే జన్మదినాలకి, అదే రకంగా నక్కర చతుర్థి నాడు అవకాశం ఉంటే కనీసం నెలకోసారైనా పిల్లలకి మనం చేయించుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇంకా ఆఖరి అంకంగా ఈ ఉగాది పచ్చడిని ఎలా తీసుకోవాలి? దానికి ఒక చిన్న శ్లోకం చెప్తారు పెద్దవాళ్ళు మనకి. ఆ శ్లోకాంతం నివేదన అయిన తర్వాత ఆ శ్లోకం చెప్పుకొని శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ సర్వారిష్ట వినాశంచ నింబకందళ భక్షణం. అంటే వేపపూతతో కూడిన ఉగాది పచ్చడి తినడం ద్వారా లేదా సేవనం చేయడం వల్ల దేహం వజ్ర సదృశమై సర్వారిష్టాలు తొలగిపోతాయని, 100 ఏళ్ల పాటు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అంతరార్థం అన్నమాట. అందువల్ల అంటే ఈ శ్లోకాన్ని చెప్పుకుని తర్వాత మనం ఈ ఈ ఉగాది పచ్చడిని సేవించాలి. అలాగే దీని ప్రాశస్త్యాన్ని చెప్పే ఇంకొక శ్లోకం కూడా ఉంది. ఏంటంటే అబ్దాదో నింబకుసుమం శర్కరామ్ల గుతైర్యుతం భక్షితం పూర్వయామస్య. అంటే యమస్య తద్వర్షం సౌఖ్యదాయకం. అంటే ఉగాది నాడు వేపపూత, పంచదార అంటే చెరకు, లేదంటే బెల్లం, ఈ చింతపండు, నెయ్యి వీటితో కూడిన పచ్చడిని తింటే రాబోయే సంవత్సరం అంతా కూడా సౌఖ్యంగా సాగిపోతుందని దీని అర్థం. అయితే ఇక్కడ విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలన్న విషయం మీద. అంటే కాలక్రమేణా ఈ మార్పులు రావడంతో ఏమైందంటే కొంతమంది తెలంగాణ ప్రాంతంలో, లేదంటే ఇప్పుడు కొత్తగా వచ్చే నవీన కుటుంబాలలో దాన్ని చక్కగా జ్యూస్‌లా చేసుకొని తాగడం, మనకు నచ్చిన వాటినే వేసుకొని మిగతా శాస్త్రానికి ఒకసారి ఇలాగా ఒక రవ్వ, ఒక చిటికెడ వేసామా లేదా అన్నట్టుగా ఎక్కువగా తీపి నచ్చుతుంది కాబట్టి అందరికీ తీపికరంగా ఉండేట్టుగా చేసుకొని తినడం అనేది ఒక ఈ మధ్యకాలంలో వచ్చిన మార్పు అది. అయితే బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు వారి వారి వ్యాసాలలో దీని గురించి రాస్తారు. దీన్ని తాడేపల్లి పతంజలి గారు ఈ మధ్య వారి వ్యాసాల్లో దీన్ని పొందుపరిచారు. అది ఏమిటంటే వారు ఏమంటారంటే మనకి ఋతువులు 6, అలాగే మనం చేసుకునే ఉగాది పచ్చడిలో రుచులు కూడా 6. అవి ఏంటయ్యా అంటే మధు, ఆమ్ల, కటు, కషాయ, లవణ, తిక్త అనేవి 6 రుచులు. 6 రుచులు, 6 ఋతువులు. వాటికి సంబంధించినటువంటి మనకి అన్వయం ఎలా చేశారంటే వారు, మొదటిది వసంత ఋతువు. అంటే వసంత ఋతువు అనేది చాలా మధురంగా ఉండేది అని దానికి ప్రతీతి. వసంత ఋతువుకి సంకేతంగా నేల నుండి వచ్చిన చెరుకు ముక్కని, ఎందుకంటే వసంత ఋతువు మధురంగా ఉంటుంది కాబట్టి దానికి సంకేతంగా నేల నుండి వచ్చిన చెరుకు ముక్కని మాత్రమే తీపికి ప్రతీకగా పచ్చడిలో వెయ్యాలి. అనుకోకుండా దురదృష్టవశాత్తు ఆ రహస్యం తెలియకుండా చాలా మంది పంచదారని, షుగర్ ఉన్న వాళ్ళు ఈ మధ్య షుగర్కి ప్రత్యామ్నాయంగా ఏదో వస్తుంది, ఏదో సాకరిన్ టైప్ ఏదో అలాంటివి కూడా వేస్తున్నారు ఈ మధ్య. నేనే విన్నాను, చూశాను కూడా అది. అందువలన ఏంటంటే చాలామంది తెలియక పంచదారని, లేదంటే రకరకాల బెల్లాలని, అవని ఇవని ఏవో వేస్తున్నారు. అది సరికాదు. బెల్లం రసాన్ని వేయడం ఇవన్నీ కాకుండా ఒక్క చెరుకును మాత్రమే వాడాలి తీపికి కోసం మనం అని చెప్పి. అలాగే ఈ పచ్చడి అనేది రుచికరమైన పదార్థమో లేదంటే ద్రవ్యమో కాదు, ఇది ఔషధం అని మనం గుర్తించాలి. ఔషధంగానే తీసుకోవాలి దీన్ని. తప్పితే ఏదో ఒక పరమాన్నం లాగో లేదంటే ఒక పండనాడు స్వీట్లా కాకుండా ఔషధంగా సేవించాలి. అలాగే రెండోది వచ్చేసి గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు ఏంటంటే రుచిలో రెండోది ఆమ్లం. ఆమ్లం అంటే పులుపు. ఈ ఋతువుకి సంకేతంగా చెట్టు నుండి వచ్చే చింతపండుని మాత్రమే వాడాలి తప్పితే మిగతావి కూడా ఈ పులుపు కోసం వాడకూడదు. అంటే మామిడికాయ ముక్కలన్నీ కానీ, లేదంటే ఇంకా రకరకాల ప్రత్యామ్నాయాలు ఏది కూడా దీనికి వాడకూడదు అన్నది వారు పెద్దలు మనకు చెప్పినటువంటి వ్యాసంలో విషయం ఇది. నాకు కూడా సబబు అనిపించింది, అందు గురించే మీతో పంచుకుంటున్నాను. మూడవది వర్ష ఋతువు. రుచుల్లో మూడవది కారం, కటువు అంటాం దీన్ని మనం. ఈ కటువుకి సంకేతంగా నేల నుండి వచ్చిన మొక్కకున్న మిరియాలనే వాడాలి తప్పితే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం ఇలాంటివి వాడకూడదు. ఎండుమిర్చి మనది కాదు అసలు, మన కర్మభూముల నుంచి వచ్చినది కాదు. అందుగురించి ఇప్పుడు చాలా శ్రోత్రియ కుటుంబాలు మిరియం తప్పితే
పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇందులో కూడా వాడరు. మీరు చూస్తే తిరుపతి ప్రసాదంలో కానీ, చాలా దేవాలయాల్లో కూడా మిరియాన్నే వాడతారు కారానికి. తప్పితే ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ వాడరు. ఎందుకంటే అది మనది కాదు. మన 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 భారతదేశం నుంచి వచ్చేది కాదు కాబట్టి, బయట నుంచి మనం దిగుమతి చేసుకున్నదిగా దాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే చాలా క్షత్రియ కుటుంబాలలో దీన్ని వాడరు. మిరియం తప్పితే కారానికి వేరేది వాడరు. అందువలన మిరియం కారానికి. నాలుగవది శరదృతువు. రుచుల్లో నాలుగవది కషాయం అంటాం. అంటే వగరు. దీనికి సంకేతంగా ఇప్పుడు ప్రారంభంలో మొదటి రోజుల్లో వచ్చే మామిడి మొక్క అంటే అది కూడా చెట్టు నుండి కాపుగా వచ్చింది. లేత మామిడి. అదేంటే వగరుగా ఉంటుందన్నమాట. అది పులుపు ఉండదు అందులో. అది మాత్రమే వాడాలి. రుచి కోసం తీపి మామిడి ముక్కలు అవేమి వేయకుండా ఈ లేత వగరుగా లేత మామిడికాయ వగరు రుచితో వేయడం వల్ల ఏంటంటే దాని ఔషధ గుణం ప్రస్ఫుటం అవుతుందన్నమాట. ఇంకా ఐదవది హేమంత ఋతువు. రుచుల్లో మనం ఐదవది చెప్పుకునేది ఉప్పు. ఆ ఉప్పు ఏమిటి? సముద్రం నుండి వచ్చి ఎండలో బాగా ఎండినటువంటి ఏదైతే గళ్ళ ఉప్పు అంటామన్నమాట. అంటే కొంచెం బరకగా ఉంటుందది. క్రిస్టల్ సాల్ట్ అనుకోండి మన ఆంగ్లంలో. అది మాత్రమే వాడాలి. ఈ అయోడైజ్డ్ సాల్ట్‌లు ఇలాగా ప రకరకాలుగా తయారయ్యే ఈ ఉప్పులు కాకుండా మనం వాడాలి సముద్ర ఉప్పు. దాన్ని వాడడం వలన కూడా థైరాయిడ్‌లు అవి ఇవి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. లేదంటే సైంధవ లవణం. సింధు అంటే సముద్రం. సింధు ఆ సముద్రం దగ్గర మనకి దొరికే లవణాన్ని సైంధవ లవణం అంటామన్నమాట. అది కూడా సముద్రం వచ్చింది. దాన్ని వాడితే మరింత మంచిది, శ్రేయస్కరం. కొంచెం ధర ఎక్కువైనా కానీ కూడా ఇంట్లో నిత్యం కూడా ఆ సైంధవ లవణం వాడుకుంటే సగం రోగాలు తగ్గుతాయన్నది నిస్సందేహం. మేము ఒక 5 ఏళ్ళుగా అదే వాడుతున్నాం. ఊరగాయలు కూడా దాంతోనే పెట్టుకుంటాం. చక్కగా ఉంటుంది. అయోడైజ్డ్ సాల్ట్‌కి కరగదేమో కానీ ఇది చక్కగా కరుగుతుంది కూడా. ఎందుకంటే సముద్రపు దొరకట్లేదు ఇప్పుడు. గవర్నమెంటు అనాలోచితంగా దాని మీద బ్యాన్ అది పెట్టి చాలా చేశారు. దానివల్ల ఏంటంటే సముద్రపు దొరకదు మనకి. ఎవరికి లైసెన్సులు లేవు. సైంధవ లవణం దొరుకుతుంది. సైంధవ లవణంతో చక్కగా పచ్చళ్ళు నిత్య జీవితంలో చక్కగా వాడుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. బీపీ ఇలాంటివి ఉన్న వాళ్ళకి సగం మందికి మంచి ఫలితం వస్తుంది. దానికి నేనే 5 ఏళ్లుగా మేము వాడుతున్నాం. చక్కటి మనకి ఫలితాలున్నాయి. ఇంకా ఆఖరిది శిశిర ఋతువు. అలాగే రుచుల్లో ఆరవ రుచి వచ్చేసి తిక్తం అంటాం. అంటే చేదు. చేదుని దీనికి సంకేతంగా వేప చెట్టు నుంచి వచ్చేటువంటి పూతనే వాడాలి తప్పితే చాలామంది వేప బదులు కాకరకాయ అని కొంతమంది నేను విన్న వాటిల్లో ఇలాంటివే మన చెవుల్లో పడతాయి. మంచి కన్నా ఎక్కువ ఇవి పడతాయి. కుంకుడుకాయ రసంట ఒక అరడజను చుక్కలు వేసుకొని చేదుకి ప్రతీకగా. అది ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ కాకుండా అవన్నీ నిషిద్ధం. వేప చెట్టు వచ్చేటువంటి పూతని, పువ్వుతో కూడిన పూత, అది కూడా పిండి కాకుండా పూతతో దొరికితే మాబోటి వాళ్ళకి ఇక్కడ మాకు కాలం ఆలస్యంగా మొదలడం వలన ఇప్పుడు పూత రాదు మాకు. మాకు ఏది దొరికితే అదే వేసుకోవడం. అందువల్ల కనీసం దొరికే వాళ్ళు చక్కటి వేప పువ్వు కోసుకొచ్చి అది వేసుకోవాలి. కొంతమంది మెంతులు వేస్తున్నారు. అది కూడా. ఇవన్నీ కాకుండా మనకి నిర్దేశించినటువంటి వేప పువ్వుని మాత్రమే వేసుకోవాలి. వేపకున్న ప్రత్యేకత వేరు. దాని గురించి చెప్పుకుందాము. ఇంకా వీటిని ఏ పాలల్లో కలుపుకోవాలనేది అతి ముఖ్యమైన విషయం. దీనికి ఏం చెప్పారంటే పెద్దలు తీపి, కారం అంటే చెరుకు, మిరియం వచ్చేసి సమపాళలో ఉండాలి. అదే రకంగా వీటిలో సగం పాళ్ళు ఆమ్ల కషాయాలు అంటే చింతపండు, మామిడి ఉండాలి. వీటిలో సగం లవణ తిక్తాలు అంటే ఉప్పు, మామిడి పూత ఉండాలని చెప్పేసి మనకి పెద్దలు మైలవరపు వారు పరిశీలించిన విషయాలు మనకు అందజేశారు. అవి మనకి మహానుభావులు పతంజలి గారి ద్వారా నా దాకా వచ్చాయి. నా ద్వారా మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఎందుకంటే మన పెద్దలు మనకి చూపించిన మార్గం, వారు చెప్పిన విషయాలే మనకి శ్రోధార్యం. ఎందుకంటే వారు చాలా గొప్పవారు. వారంతా చక్కటి శాస్త్ర పరిజ్ఞానం, చక్కటి పరిశోధన ప్రతిమ ఉన్నవారు వారు. అందుగురించి ఏంటంటే వారు చెప్పింది మనకి ఎటువంటి శంక లేకుండా మనం తీసుకోవాలి. ఇంకా ఇందా అనుకున్నాం కాబట్టి ఇలాంటి పచ్చడి సేవిస్తేనే మనకి చక్కటి ఆరోగ్యం దొరుకుతుంది. అది. ఇంకా ఆ రోజుని గృహిణి లేదంటే ఇంట్లో తల్లి, పెద్దవారు దైవమందిరం వద్ద ఇవన్నీ పెట్టి ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ మంత్రాన్ని పట్టించి పఠింపచేసి దైవాన్ని నివేదన చేసిన తర్వాత వయసులో ఎవరైతే పెద్దవారు ఉంటారో వారు మిగతా అందరికీ, ఇప్పుడు ఇంట్లో అమ్మ పెద్దదైతే అమ్మ, నాన్నగారితో నాన్నగారు, వారి ద్వారా ఇంట్లో ఉన్న వారందరికీ కూడా ఉగాది పచ్చడి అనే ప్రసాదాన్ని అందరికీ పెట్టించాలి. అది ఆ తర్వాత మధ్య అంతా ప్రసాదాన్ని తిన్న తర్వాత
ఆ పెద్దవారికి అందరికీ ఇప్పుడు పిల్లలుంటే వారి తల్లిదండ్రులకి, ఆ తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులకి అత్తమామలుంటే వారికి, అలా అందరికీ కూడా ఇంటికి ఎవరైతే పెద్దవారున్నారో వారందరికీ కూడా పాదాభివందనాన్ని చేసి, పాద నమస్కారం చేసి, తర్వాత వారి ఆహ్, మిగతా కార్యక్రమాలు చేసుకోవాలి. ఈ వేప పువ్వుతో కూడినటువంటి పచ్చడి సేవించడానికి నింబకుసుమ భక్షణం అని గూడా పేరుంది. ఇంకా మిగతా చెప్పుకున్నట్టుగా ఆ రోజునే పంచాంగ శ్రవణం, ధ్వజారోహణం, ప్రసాదానం, అదే రకంగా అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే వసంత నవరాత్రి ప్రారంభం. మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన 2 నవరాత్రులొస్తాయి. ఒకటి వసంత నవరాత్రి, రెండోది శరద్ నవరాత్రులు. ఇంకా చాలా ఉన్నాయి. అవి మన కోసం నిర్దేశించినవి కాదు. గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు ఇలాంటివి ఇంకో 2 నవరాత్రులు ఉన్నాయి. కానీ అది ఎవరైతే సాధనా మార్గంలో ఉండి, గురూపదేశం ఉండి, గురునుగ్రహం ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకోవాల్సింది తప్పితే, సామాన్యులు అందరూ చేసుకునేవి కాదది. ఇప్పుడేంటంటే ఈ సోషల్ మీడియా, ఈ మాధ్యమాల్లో అందరూ వారాహి అని, అదని, ఇదని ఎవరికి వారైతే ఫోటో పెట్టుకొని మొదలుపెట్టి చేసుకుంటున్నారు. అది మనకి అంత నిర్దేశించినవి కాదు. ఎందుకంటే దానికి ముఖ్యంగా శ్రీ విద్యోపాసన ఉన్నవారు, అదే రకంగా తంత్ర సాధనలో ఉన్నవారు, వారి గురు అనుగ్రహంతో, గురువు సూచనతో చేసుకోవాలి తప్పితే మన బోటి వారికి కాదు. సో, ఆ రకంగా ఈ సంవత్సరంలో మొట్టమొదట వచ్చే నవరాత్రులు మనకి ఈ వసంత నవరాత్రులు. చక్కగా అందరూ శ్రీ సూక్తం, పురుష సూక్తం, నారాయణ సూక్తం నేర్చుకున్నారు. యథాశక్తి మీరు ఈ నవరాత్రులు చక్కగా ఏదన్నా అనుకుని చక్కగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏడాది చాలామంది మీ అందరికి వచ్చిన అవకాశం ఇది. ఈ సూక్తాలతో హాయిగా చక్కగా చేసుకోండి. అలాగే రామనవమి నాడు కూడా యథాశక్తి మీకు తోచిన పారాయణాలో లేదా పూజలో ఏదో ఒకటి చక్కగా కనీసం అష్టోత్తర నామావళిలో అమ్మవారికి, స్వామివారికి, హనుమంతుడికి చక్కగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం వేద మంత్రాలతో చక్కగా చేసుకోవచ్చు. అదే రకంగా చాలామంది రామాయణ పారాయణం చేసుకుంటారు. లేదా సుందరకాండ పారాయణం చేసుకుంటారు. నేను మీకు ఒక లింక్ పంపిస్తాను. ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు దానికి ఏ రకంగా ప్రారంభించుకోవాలి, ఏ పూజ చేసుకొని. అలాగే మూలం వాల్మీకి మహర్షి మూలం అందులో ఉంది. వాల్మీకి మహర్షి ఏమిటంటే అనుష్టుప్ ఛందస్సులో రామాయణం రచించారు సింహభాగం. ఎక్కడ కొన్ని చోట్ల ఛందస్సు మారి ఉండొచ్చు గాక, సింహభాగం అంతా కూడా అనుష్టుప్ ఛందస్సులో చేశారు. కానీ మనకి గత చాలా ఏళ్లుగా ఈ ముద్రణ వచ్చినప్పటి నుంచి కూడా అనుష్టుప్ కాకుండా మామూలుగా శ్లోకంగా వేస్తున్నారు వారు తోచినట్టుగా. అనుష్టుప్‌లో లక్షణం ఏమిటంటే 8 అక్షరాలు కలిపి ఒక పంక్తి, ఒక లైన్ కింద వస్తుందన్నమాట. అది అనుష్టుప్. దీన్ని మా పెద్దన్న గారు పద్మనాభ శర్మ గారు చాలా కష్టపడి దీన్ని చక్కగా పుస్తకాల కింద వీటిని ఈ 7 కాండలు కూడా వేశారు. అందులో మొదటి బాలకాండలో ఏ రకంగా పారాయణ క్రమం మొదలుపెట్టుకోవాలి, ఏ రకంగా పూజ చేసుకోవాలని కూడా ఉంది. నేను ఆ లింక్ పెడతాను. అందులో ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వారు దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు పారాయణం చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర ఉన్న ప్రతితో చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. పూజ ఎవరు అడిగారు మన ప్రసాద్ గారు, మన సభ్యులు. నేను పంపిస్తాను. అందరికి ఉపయోగపడుతుంది. ఎవరైనా చేసుకోవాలనుకుంటే కనీసం సుందరకాండ పారాయణం మీ వెసులుబాటును బట్టి చేసుకునే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. ఇంకా మళ్ళా నింబకుసుమం అంటే వేప గురించి చెప్పుకోవాలంటే కనుక దీన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారన్నమాట. ఎందుకంటే దీని వెనకాల కొన్ని పురాణ గాథలున్నాయి. అందులో ఒక గాథ చెప్పుకోవాలంటే కనుక ఒకసారి పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో ఏకాంతంలో ఉన్నప్పుడు దేవతలు వారిని చూడటానికి వెళ్లారు. దానికేంటంటే అమ్మవారికి కోపం వచ్చింది. మేము ఏకాంతంలో ఉంటే మీరందరూ కూడా దండెత్తొచ్చారు మమ్మల్ని చూడడానికి. అందులో భాగంగా ఏంటంటే ముందు అగ్నిదేవుడు కనపడతాడు. దాంతో ఏంటంటే ఆవిడ అగ్ని మీద గుగ్గిలం అయిపోతుంది ఆవిడ. మా ఏకాంతానికి భంగం కలిగించింది అంతా కూడా ఈ దేవతలే. వారంతా భూమి మీద వృక్షాలుగా మారిపోదురుగాక అని శపిస్తుంటారు అమ్మవారు. అలా దేవతలంతా కూడా వివిధ వృక్షాల రూపంలో భూమి మీద స్థిరపడ్డారని మనకి ఈ ఈ ఈ పురాణ కథ చెప్తోంది. మనం కూడా అనుకుంటాం కదా! రావికి ఉండే ఆ ప్రాశస్త్యం అలాగే వేప, రావి మిగతావన్నిటిని కూడా మన దేవత రూపాలుగానే మనం జమ్మి ఇవన్నీ కూడా మనం వాటిని పూజిస్తాం. అలా దేవతలంతా కూడా వృక్షాల రూపాల్లో భూమి మీద స్థిరపడ్డారు. ఆ క్రమంలో లక్ష్మీ అమ్మవారు వేపగా అవతరించిందని చెప్పేసి ఈ పురాణ కథ చెప్తోంది మనకి. పురాణ కథ ఎలా ఉన్నా కానీ కూడా వేపని నిజంగా లక్ష్మీదేవిగానే మనం చూడాలని మనకి పెద్దలు చెప్తారు. ఎందుకంటే వేపలో ఉన్న అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే చిగురు నుంచి వేరు దాకా కూడా మనకి ఉపయోగపడనిదంటూ ఏముండదు. వేర్లు, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పూత
గింజలు ఏమైనా అనుకోండి మీరు, కాయ, పండు, బెరడు అన్నీ కూడా చాలా విలువైన ఔషధ గుణాలు ఉన్నాయి దీంట్లో. వేప నూనె తీస్తారు. అది కీళ్ళు, కండరాలకి, పటుత్వానికి బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పేసి వాడిన వాళ్ళు చెప్తారు మనకి. వేప పుల్ల దంత రక్షణ కోసం ఏంటంటే దంత దహనం కోసం. వేప పుల్లతో పళ్ళు తోముకున్న వాళ్ళు ఎవరికి కూడా అసలు పళ్ళ సమస్యలే రావు. ఇప్పుడు అందులోనే ఆ వేప ఎక్స్ట్రాక్ట్‌తో ఇప్పుడు పళ్ళ పొడి కూడా చేస్తున్నారు ఇప్పుడు. అది దాంతో ఏంటంటే వేప పుల్ల, ఇంకా అలాగే వేప పువ్వు కూడా జీర్ణకోశ వ్యాధులకి చక్కగా పనిచేస్తుందని చెప్పేసి ఆయుర్వేదం చెప్తుంది. అలాగే వేప గుజ్జు కూడా మనకు చూస్తే ఈ వ్యవసాయ క్షేత్రాల్లో వీళ్ళు మన రైతులు చక్కగా వాడతారు. క్రిమిసంహారిణిగా వాడతారు. వేప స్ప్రే అవంతా కూడా మేము నర్సరీకి వెళ్తే కూడా మాకు అవే తెచ్చుకుంటాం మేము, కెమికల్ కాకుండా. అది వేపది ఆ మందు మనం స్ప్రే చేసుకుని పురుగులు రాకుండా మేము ఢిల్లీలో అదే వాడతాం. అలాగే మామూలుగా సైన్స్ పరంగా కూడా వేప చెట్టు సుమారు 250 లీటర్ల ఆక్సిజన్ ఇస్తుందని చెప్పేసి మనం కొన్ని సైన్స్ పుస్తకాల్లో కూడా మనకి తెలుస్తుంది. ఇంత రకంగా మనిషి జీవనానికి ఉపయోగపడుతున్న వేప చెట్టు, అలాగే చక్కటి చల్ల గాలి కూడా ఇస్తుంది మన సమ్మర్‌లో చూసుకుంటే కనుక, వేసవిలో చూసుకుంటే కనుక. అందువలన వేప అనేది అది మహాలక్ష్మి స్వరూపంగానే మనందరం కొలవాలని చెప్పేసి మనకి పెద్దలు చెప్తారు. ధర్మశాస్త్రం ఏమైనా ఏ శాస్త్రం చూసినా మనకి వేప గురించి విశేషంగా చెప్తుంది మనకి. ఇంకా దీనికి నిమ్మవృక్షం అని, అరిష్ట, క్రిమిఘ్న, పించు, మర్దనం అని చాలా పేర్లున్నాయి మనకి. అలాగే ఆరోగ్యాన్ని కాపాడడంలో సూర్య భగవానుడితో సమానమైనటువంటి శక్తి దీనికి ఉంది కాబట్టి ఈ వేపని రవి సన్నిభ అని కూడా దీన్ని పిలుస్తారు. అందువల్ల ఏంటంటే ఈరోజు వేప పువ్వుకి విశేషంగా స్థానం ఉంది కాబట్టి మన వేప చెట్టు గురించి చెప్పుకోవడం అనేది మన ధర్మం. ఇక్కడితో ఈ ప్రస్తావన ముగిస్తాను. అందరూ కూడా చక్కగా నవరాత్రులు ఎవరికి అవకాశం ఉన్న వాళ్ళు చక్కగా ఆచరించండి. మనకి మామూలుగా ఉగాది నాడు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అనే మనం చెప్పుకుంటాం. కానీ మనకి తెలియని విషయం ఏంటంటే మన వేదంలో కూడా వీటికి సంబంధించి ఏ రకంగా శుభాకాంక్షలు చెప్పుకోవాలని కూడా మనకుందన్నమాట. ఇప్పుడు అథర్వవేదంలో మనకి చెప్తుంది ఏంటంటే శివానః సంతు వార్షికీః అంటే నూతన సంవత్సర శుభాకాంక్షలని. అలాగే మనం గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ కూడా ఉన్నాయి. మనం ఏంటంటే మనం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు ఇప్పటివరకు. చేసిన తర్వాత మనం పాటించడం కూడా మనకి మంచిది. అలాగే ఇప్పుడు మనకి రుద్రంలో వస్తుంది సుషాష్టమే అని వస్తుంది. అంటే దానికి అర్థం ఏంటంటే గుడ్ మార్నింగే. అలాగే సుదినించమే అని వస్తుంది అన్నమాట. అది దానికి మనకి విధంగా గుడ్ నైట్ అని దానికి అర్థం దానికి. ఇవి మనకి యజుర్వేదంలో మనకి ఇది వస్తుందన్నమాట. అందువల్ల ఏంటంటే మీ అందరికీ కూడా శివానః సంతు వార్షికీః నూతన సంవత్సర శుభాకాంక్షలు. చక్కగా అందరూ కూడా యథాశక్తి రేపు ఉగాది పర్వదినాన్ని ఆచరించి తర్వాత నవరాత్రులన్నీ కూడా చక్కగా చేసుకునే ప్రయత్నం చేద్దాం అందరం కూడా. చివరగా వేదంలో ఒక అత్యంత పవిత్రమైనది, బలమైన ఆశీర్వాద మంత్రం ఉంది. అది మనమే అన్వయించుకొని దీన్ని ఇక్కడితో ముగిద్దాము. అది ఏమిటయ్యా అంటే శరదశతం పశ్యేమ జీవేమ శరదశతం నందామ శరదశతం మోదామ శరదశతం భవామ శరదశతం భోక్ష్యామ శరదశతం తనూనపా శరదశతం. అంటే మేము శత సంవత్సరాలంటే శతాయుష్షు ఆరోగ్యంగా ఆనందంగా ధర్మ మార్గంలో జీవించాలి అని ఈ వేదమంత్రార్థం. మనందరం కూడా ఈ రకంగా మనం యథాశక్తి, అలా అని యథాశక్తి అంటే కుదిరంతని కాదు, కుదుర్చుకుని ఎంత అవకాశం ఉంటే అంత ఈ మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నించేద్దాము. శుభం తత్సత్. ఇంకా హరిపవన్ నాయన తర్వాత కార్యక్రమాన్ని నడిపించు. నేను సెలవు తీసుకుంటాను, ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్ళాలి. సరేనా? నమస్కారం గురుగారు. నమస్కారం.